అక్కడ బీటలు వారిన కంచుకోటకు మరమ్మతు చేసే పని మొదలుపెట్టేసింది గులాబీ అధిష్టానం. కారులో అకస్మాత్తుగా వచ్చిన కుదుపుల దెబ్బకు కకావికలమైన ఇప్పుడు సరైన డ్రైవర్ని ఎంపిక చేసి బండిని తిరిగి దారిని పెట్టే ప్రయత్నం జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి సమీక్షిస్తున్న ఆ నియోజకవర్గం ఏది, అక్కడి ప్రత్యేకత ఏంటి? గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పుతో లోకల్ కేడర్లో గందరగోళం పెరిగింది. దాంతో నడిగడ్డ కారుకు గట్టి రిపేర్లు చేసి గాడిని పెట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తుందట గులాబీ అధిష్టానం. నెలల తరబడి స్తబ్దుగా ఉన్న గద్వాల్ కేడర్లో ఊపు తెచ్చే ప్రయత్నం మొదలైనట్టుగా తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 13న గద్వాల్ టూర్ పెట్టుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం అదేనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని కృష్ణమోహన్ రెడ్డి టెక్నికల్ గా మాట్లాడుతున్నా ఆయన పార్టీని వదిలి వెళ్లినట్లేనని నమ్ముతున్న అధిష్టానం పరిస్థితులను చక్కదిద్ది కొత్త జవసత్వాలు నింపే పని మొదలుపెట్టిందట. బండ్ల పార్టీకి దూరంగా ఉంటూ ఉండడంతో నాయకుళ్లేని కేడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెలల తరబడి పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయింది. 3-4 లీడర్లు ఎవరి గ్రూపును వారు మెయింటైన్ చేస్తున్నారు. అంతే తప్ప ఐక్యంగా కార్యకర్తలు భరోసా నింపే ప్రయత్నం మాత్రం జరగడం లేదు. పైగా ఎవరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో అంత అధిష్టానం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు పార్టీ ఫిరాయింపులపై సీరియస్ గా పోరాడుతూనే అంతే స్థాయిలో డిస్టర్బ్ అయిన ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తోందట బీఆర్ఎస్. అందులో భాగంగానే గద్వాలను కూడా గాడిని పెట్టే పని మొదలైనట్టుగా చెబుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకం కోసం హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా పలుమార్లు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవలే జడ్చర్ల పర్యటనలో కేటీఆర్, హరీష్ రావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైనట్టుగా సమాచారం. ఈ పరిణామ క్రమంలో 13న కేటీఆర్ టూర్లోనే కొత్త ఇన్ఛార్జిని ప్రకటించొచ్చని తెలుస్తోంది. ఆ ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపాలి అన్నది పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ఇక గద్వాల ఇన్ఛార్జ్ కోసం ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారట. ఇప్పుడు ఆ పదవి దక్కించుకుంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ గ్యారంటీ అన్నది అందరి అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే ఎవరికి వారు తమకు తెలిసిన పెద్దల ద్వారా గట్టిగా లాబియింగ్ చేస్తున్నారట. ఈ పదవి కోసం ప్రధానంగా హనుమంతనాయుడు, ఆంజనేయులు గౌడ్, కుర్వా విజయ్ పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అధిష్టానం ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్లో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి చేరిన ఓ నేత కోసం మాజీ మంత్రి ఒకరు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అధికార పార్టీని వీడేందుకు ఆ నేత అంత సుముఖంగా లేనట్టుగా సమాచారం. మొత్తం మీద గద్వాల కారుకు రిపేర్స్ చేసి మళ్లీ రోడ్డెక్కించేందుకు అధిష్టానం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సమర్థులైన డ్రైవర్ని ఎంపిక చేయగలుగుతారా లేదా అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్.